నమస్కారం విశాలాంధ్ర వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిరుద్యోగులను ఈడ్ చేశారు. చలో సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడి ఉద్రిక్తం. 30వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. నంద్యాల జిల్లా సిపిఐ కార్యాలయంలో జరుగుతున్న సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట. 3 కేసుల్లో ముందస్తు బెయిల్. సీఎం జగన్తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ. జగన్ పాలనతో రివర్స్ గేర్లో రాష్ట్రం. చంద్రబాబు. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో స్వచ్ఛతే కరువు. 17వ రోజుకు మున్సిపల్ సమ్మె. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు. 2వ రోజు సిఈసి సమావేశం. ప్రెజెంటేషన్ ఇచ్చిన ముఖేష్ కుమార్ మీనా. బిల్కిన్ బానో కేసు దోషుల్లో ఆచూకీ లేని 9 మంది. ప్రాణం తీసిన బొగ్గుల కుంపటి కుటుంబంలో 5గురి మృతి. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి మూల స్తంభంగా భారత్. ప్రధాని మోదీ. వరుసగా 3వ రోజు మార్కెట్లకు లాభాలు. గాజాలో పౌర మరణాలను ఐరాసాలో ఖండించిన భారత్. ఇక వివరాలేంటో చూద్దాం. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల కార్యకర్తలు, నిరుద్యోగులు చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని బుధవారం వీరంతా విజయవాడ నుంచి తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు. రాఘవయ్య పార్క్ వద్ద పోలీసులు ముందే అక్కడ మోహరించి ఉండడంతో బెంచ్ సర్కిల్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఇతర విద్యాసంఘాలు ఇచ్చిన ఆందోళన కార్యక్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము కొత్తగా అడగడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం మేము అధికారం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏ నెలలో ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వాటిని అమలు చేయకపోవడం ద్వారా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందుకోసమే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచడంతో పాటు జూనియర్ డిగ్రీ కాలేజీల లెక్చరర్ పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో నాణ్యతమైన విద్య వస్తుంది. వాటిపైన ఆలోచించకుండా పోలీసుల ద్వారా ఉద్యమాలు అణచివేయాలని కుట్ర చేస్తున్న నేపథ్యం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసినటువంటి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా వెంటనే విడుదల చేయాల్సిన కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి తప్ప పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఉండవు. అందుకోసమే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు ఈ నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగం కల్పించే విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైంది. ఎన్నికల్లో కూడా ఈ నిరుద్యోగుల సత్యం చూపిస్తారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినటువంటి వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేయడం చాలా చిగ్గుచేటు. అందుకోసమే ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే మెగా డిఎస్సి విడుదల చేయండి, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచండి, జూనియర్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు పెంచండి. అదేవిధంగా నిరుద్యోగ వయోపరిమితిని 42 నుంచి 44 సంవత్సరాలు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాను. ఈ అంశాల వారిగా అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైరం 175 వైర్ ఎన్నికల్లో 151 గెలిచాము. టోటల్ 175 స్థానాలు మనమే ఎందుకు గెలవకూడదు, దానికోసం మేము ముందుకు పోతున్నామని చెప్పాడు. ఎన్నికల దగ్గరకు వచ్చింది. ఇప్పుడు బుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా దూరం నుంచి మారమంటున్నాడు. దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలని స్థానికరణం ఉన్న చోట నుంచి వేరే నియోజకవర్గానికి మార్చడం, లేదా ఈసారి మీకు టికెట్ ఇయ్యము, మీరు పార్టీతో కలిసి పనిచేయండి, తర్వాత మీకు మేలు చేస్తాం అని చెప్పడము
చెప్తున్నాడు. అంటే ఈ 70 మంది ఎమ్మెల్యేలు స్థానికంగా ప్రజాగ్రహానికి గురయ్యారు, ఓడిపోతారని ఒక నిర్ధారణకు వచ్చాడు. ఆ నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు. నిజంగా ఆ 70 మంది తప్పు చేశారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం తప్ప ఇక ఏ రాజకీయ విలువలు పాటించకుండా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దళితులు, మైనార్టీలు, ఇతర పేదల్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ వాళ్ళ భూములు కాజేస్తూ భూమాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా లాంటి కుంభకోణాలతో వేల కోట్లు కొల్లగొట్టి ఈ రోజు వల్ల టికెట్లు అమ్ముకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కారణంగా ఈ ఎమ్మెల్యేలకి ప్రతిష్ట కోల్పోయిందా అంటే ప్రజల లెక్కలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఫల్యాల కారణంగా, ప్రజా వ్యతిరేక చర్యల కారణంగా 70-80 మంది కాదు, దాదాపు 125 మంది గెలిచే పరిస్థితిలో లేదనేటువంటిది ఇవాళ వైసీపీలో ఉన్న ముఖ్యుల యొక్క అభిప్రాయము. అలాంటి స్థితిలో ప్రజల మేలు పెట్టి టికెట్లు మార్చుకుంటూ నెల రోజులుగా అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్స్, అలాగే మరి ఇతర అనేక సంస్థలు ప్రత్యక్షంగా వీధుల్లోకి వచ్చారు. అలాగే వాలంటీర్స్ కూడా తీవ్ర అసంతృప్తితో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అందువల్ల ఈ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు. కాబట్టి యాతావాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి సిపిఐ పార్టీతో కలిసి వచ్చేటువంటి పార్టీలతో మనం ముందుకి పోవడానికి మన రాష్ట్ర పార్టీ ఒక కార్యాచరణ ప్రోగ్రాంని రూపొందించుకుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పేరుతో లక్షల టన్నుల అక్షంతల్ని 147 కోట్ల జనాభా ఉన్న ఈ అన్ని కుటుంబాలకి ఆ అక్షంతలు పంపించి మీ బిడ్డల భర్త శిరస్సు మీద అక్షంతలు వేయండి, మీకు శుభం కలుగుతుంది, మీకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది, కుటుంబం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుంది లాంటి కొన్ని దీవెనలు చెప్పి మీరందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మరోసారి మోడీని ప్రధానమంత్రిని చేయండి అని అయోధ్య రామాలయం పేరుతో దేశవ్యాప్తంగా ఓట్ల రాజకీయం చేస్తున్నారు. కానీ రాముడు నీతివంతుడు, సమాజ ధర్మం కోసం భార్యనే అడవులకి పంపినటువంటి వాడు, అన్ని ధర్మాలని ఉల్లంఘించి అర్థాంతరంగా భార్యను వదిలేసి దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి సంపద మొత్తాన్ని అదానికి, అంబానీకి దోచిపెడుతూ ఈనాడు మోడీ రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని రైతు వ్యతిరేక 3 చట్టాలు తెచ్చి సంవత్సరానికి పైగా లక్షల మంది ఢిల్లీని ముట్టడిస్తే జాతికి క్షమాపణ చెప్పి రైతుకి గిట్టుబాటు ధరతో కూడిన చట్టాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేసి ఉత్తరాది ఎన్నికలు అయిపోయినాక దాన్ని మర్చిపోయిన వ్యక్తి మోడీ. పారిశ్రామిక అభివృద్ధి లేకపోగా విదేశీ వస్తు దిగుమతితో స్వదేశీ పరిశ్రమల్ని మూతకి కారణమయ్యాడు. చదువుకున్న
ఉద్యోగ కల్పనలో వైఫల్యం చెందాడు. నిన్న చూసాం మనం బిల్కిస్ బాను పంజాబ్ అల్లర్లో దారుణంగా హింసించి కుటుంబం మొత్తాన్ని చంపి 1 డజన్ మంది పైగా ఆమెని సామూహిక మానవంతం చేసి సుప్రీంకోర్టులో శిక్ష ఉంటే మోడీ అమిత్ షా మాట మేరకి ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి క్షమాభిక్ష పెట్టి పూలదండలతో స్వాగతం పలికి హీరోలాగా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు మోడీ రామభక్తులు మోడీ భక్తులు దేశమంతా ప్రచారం చేసుకుని నిశ్చితుగా ఇంతటి ద్రోహానికి తలపెడితే దేశమంతా దాన్ని గ్రహిస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే ఇప్పుడు సుప్రీంకోర్టు అది తప్పు, అలాంటి హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని వారిని మళ్ళా జైలుకు తరలించడానికి ఆదేశాలు చేయటం జరిగిన తర్వాత నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, గుజరాత్ ముఖ్యమంత్రికి చీము నెత్తురున్న రాముడు పాటించే విలువల్లో 1% ఉన్న వారు వెంటనే ఆ ముగ్గురు పదవులకి రాజీనామా చేయాలా, కూడా సిపిఐ పార్టీ ఆ ముగ్గురిని కూడా రాజీనామా చేయమని మనం డిమాండ్ చేయాలా. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారంతో 30వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా 30వ సంఖ్య ఆకారంలో అంగన్వాడీలంతా కూర్చొని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. మన్యం జిల్లాలో పొర్లు దండాలతో అంగన్వాడీలో నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో సమ్మె 30వ రోజు చేరుకున్న 30 అంకె ఆకారంతో కూర్చొని నిరసన తెలిపారు. రాయదుర్గం పట్టణంలో సమ్మె శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రార్థనలు చేసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డికి జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం అంగన్వాడీలు 30వ రోజు సమ్మెలో భాగంగా గడ్డి తింటూ నిరసన తెలిపారు. ఎస్మా చట్టాన్ని రద్దు చేసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యలమంచిలిలో అంగన్వాడీలు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఆకివిడిలో తమ కేసి చూడండి ముఖ్యమంత్రి గారు అంటూ పొర్లు దండాలు పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో ఆయన 3 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు ముందస్తు బెయిల్ మంజూరైంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ను కలిశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లిన నాని సీఎంతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు వైసీపీ విజయవాడ నేత దేవినేని అవినాష్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ఎంపీ కేశినేని నాని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన కుమార్తె విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సైతం మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో నాని సీఎం జగన్తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి టీడీపీ అధిష్టానం విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడంతో కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత టీడీపీ నుంచి బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఆయన వైసీపీ గూటికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు వైసీపీ అధిష్టానం విజయవాడ టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న కేశినేని భవన్కు ఉన్న టీడీపీ చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలను కూడా తొలగించడం, నేడు సీఎంను నాని కలవడంతో ఆ వార్తలు వాస్తవమే అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ఈ క్రమంలో నిన్న కేశినేని భవన్లో ఉన్న టీడీపీ చంద్రబాబు ఫోటో ఫ్లెక్సీలను కూడా తొలగించడం, నేడు సీఎంను నాని కలవడంతో ఆ వార్తలు వాస్తవమే అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్లో పెట్టారని, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండుగ సమయంలో ఉచితంగా సరుకులు ఇచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో పేదల కోసం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చి 5 రూపాయలకే పేదల కడుపు నింపామని చెప్పారు. పేదల బలహీనతను ఆసరా చేసుకుని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోంది. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్ చెప్పారు. నిషేధం చేయకపోతే ఓట్లు అడగనన్నారు. ఇవాళ అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారు. జగన్ అప్పుల పాపారావు విపరీతంగా అప్పులు చేశారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. పిల్లలకు దాన్ని అలవాటు చేశారు. గంజాయి నిర్మూలనపై ఒక్కరోజైనా సీఎం సమీక్ష నిర్వహించారా? వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు కరెంటు కాదు, ధరలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. తెదేపా తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఛార్జీలు తగ్గిస్తాం, సౌర పవన విద్యుత్ను అందుబాటులోకి తీసుకొస్తాం, వినూత్న ఆలోచనలు పద్ధతులతో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా యువతను మోసం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు 3000 భృతి చెల్లిస్తాం. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే. అధికారంలోకి వచ్చాక పింఛన్ 3000 ఇస్తామని జగన్ మాట తప్పారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే 3000 ఇచ్చేవాళ్లం. వైకాపాకు ఓటేస్తే మళ్లీ అందరినీ బానిసలుగా మారుస్తారని చంద్రబాబు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఏపీలో ఓటర్ల జాబితా ఎన్నికల సంసిద్ధతపై విజయవాడలోని నోవాటెల్లో 2వ రోజు సమావేశం కొనసాగుతోంది. సిఈసి రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ అంశాలపై ఎన్నికల సంఘం అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. మృతి చెందిన ఓటర్లు డూప్లికేట్ ఓట్లను తొలగించామని ముఖేష్ మీనా వివరించారు. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామని, అందులో 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చి తొలగించామని చెప్పారు. ఫామ్ 7లను గంపగుత్తగా దాఖలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాకినాడ, పర్చూరు, గుంటూరు, పశ్చిమ వంటి సెగ్మెంట్లలో ఫామ్ 7 దుర్వినియోగంపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్ఓలు, పర్చూరు ఏఈఆర్ఓ, 1 సిఐ, 3 ఎస్ఐలను సస్పెండ్ చేశామని చెప్పారు. 50 మంది బిఎల్ఓలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామన్నారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు జరుగుతున్న బదిలీలను పర్యవేక్షిస్తున్నట్టు సిఈసికి వివరించారు. బిల్కిన్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలో 7 సభ్యుల హత్య కేసులో 11 మంది దోషుల రిమిషన్ శిక్షా కాలం తగ్గింపును రద్దు చేస్తూ జనవరి 8న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 2 వారాల్లోగా దోషులను తిరిగి జైలుకు పంపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కానీ ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి దోషుల్లో 9 మంది అదృశ్యమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులోని దోషులంతా దాహోద్ జిల్లాలోని రాందిక్పూర్, సింగ్వాద్ గ్రామాలకు చెందినవారు. గోద్రా అలర్ల నాటి వరకు బిల్కిన్ బానో కుటుంబం కూడా రాందిక్పూర్లో నివసించేది. అయితే గత ఆదివారం వరకు వీరంతా ఊర్లోనే కనిపించినట్లు స్థానిక దుకాణదారులు చెబుతున్నారు. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత నుంచి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. వారం రోజుల క్రితమే తమ కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు దోషుల్లో ఒకడైన గోవింద్ నాయ్ తండ్రి మీడియాకు తెలిపారు. ఈ వార్తలపై దాహూద్ ఎస్పీ స్పందిస్తూ దోషుల లొంగుబాటుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించారు. అయితే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానించలేమని తెలిపారు. కొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. తమకు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు కాపీ అందలేదని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా తీర్పు వెలువడిన నాటి నుంచి దోషులు స్వగ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. చలి నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసిన బొగ్గుల కుంపటి ఒకే కుటుంబానికి చెందిన 5 చిన్నారులను బలికొంది. వారంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్రోహా జిల్లాకు చెందిన కుటుంబం సోమవారం రాత్రి పడుకునే ముందు బొగ్గుల కుంపటిని ఏర్పాటు చేసుకుంది. ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసి నిద్రపోయారు. కాసేపటికి కుంపటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక 5 చిన్నారులు మృతి చెందారు. మరుసటి రోజు సాయంత్రం వరకు ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపు పగలగొట్టి పోలీసులకు సమాచారం అందించారు. మరో 2 ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. బుధవారం గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన
గుజరాత్ అంతర్జాతీయ సదస్సు 2024లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూపీఏ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరత్వానికి మూల స్తంభంగా, విశ్వమిత్రగా, ప్రపంచ దేశాల మిత్రునిగా, సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగే సాంకేతిక కేంద్రంగా, ప్రతిభావంతులైన యువత కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్ను అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించగలమనే భావనను ప్రపంచ దేశాలకు భారత్ కలిగించింది. ఇటీవలే భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర వేడుకలను చేసుకుంది. రాబోయే 25 ఏళ్లు భారత్కు అమృతకాలం. ఈ 25 ఏళ్లలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ప్రపంచంలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనేందుకు తనది భరోసా అని ప్రధాని మోదీ తెలిపారు. భారత చరిత్రలో నరేంద్ర మోదీ అత్యంత విజయవంతమైన ప్రధాని అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.